హైదరాబాద్లో మరోసారి అధికారుల నిర్లక్ష్యం ప్రశ్నార్థకంగా మారింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ వద్ద నాలా మరమ్మతు పనుల కోసం తెరిచి ఉంచిన మ్యాన్ హోల్లో పడి ఓ వృద్ధుడు గల్లంతయ్యాడు. హఫీజ్పేట్ ప్రేమ్నగర్కు చెందిన 70 ఏళ్ల బాలయ్య గల్లంతైన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే మియాపూర్ పోలీసులు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. భద్రతా చర్యలు లేకుండా పనులు చేపట్టడం వల్లే అమాయకుడి ప్రాణం ప్రమాదంలో పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సింధు. అయితే హైదరాబాద్లోని మియాపూర్లో దారుణం చోటు చేసుకుంది. అయితే ఒక అండర్ పాస్ దగ్గర ఏదైతే నాలా పనులు జరుగుతున్న నేపథ్యంలోనే బాలయ్య అనే వ్యక్తి, ఇతని వయసు వచ్చేసి 70 సంవత్సరాలు అయితే ఉంటుంది, నిన్న సాయంత్రం ఈ నాలాలో పడి కొట్టుకుపోయిన సంఘటన అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా అంటే హఫీజ్పేట్ సంబంధించి ప్రేమ్ సాగర్ కాలనీకి చెందిన ఏదైతే బాలయ్య అనే వ్యక్తి నిన్న సాయంత్రం ఇంటి నుండి బయటకైతే వెళ్ళడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం విపరీతంగా హైదరాబాద్లో వర్షం కురిసిన నేపథ్యంలోని ఆ వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ దగ్గర ఏదైతే వర్షం పడుతున్న నేపథ్యంలోనే ఆయన ఏదైతే ఆ బ్రిడ్జ్ కింద అయితే నించోవడం జరిగింది. అయితే అప్పటికే అక్కడ నాలా పనులు కొనసాగుతున్నాయి. అయితే ఆ నాలా పనులకి సంబంధించి నాలా కూడా పూర్తిగా ఓపెన్ అయి ఉంది. అయితే ఆ పక్కన నించున్న నేపథ్యంలో ఈ వర్షం దాటికి ఏదైతే జారి ఆ నాలాలో అయితే పడిపోవడం జరిగింది. అక్కడి నుంచి వెంటనే కొట్టుకుపోయాడు. అయితే అక్కడ ఉన్న స్థానికులు ఇదంతా గమనించి వెంటనే ఇటు పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ తర్వాత హైడ్రా సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని ఏదైతే బాలయ్యని అక్కడి నుంచి వెలికి తీసే ప్రయత్నాలు అయితే చేశారు. అయితే నిన్న ఎక్కువ వర్షం దాటికి నీరు కూడా ఎక్కువగా ప్రవహించడానికి బాలయ్య ఆ నాలాలోంచి కొట్టుకుపోయినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు అక్కడ రైల్వే అండర్ పాస్, అంటే ఈ వైశాలి నగర్లోని రైల్వే అండర్ పాస్ దగ్గర ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి ఈ నాలా పనులు అయితే కొనసాగుతున్నాయి. కానీ అక్కడ భద్రతకు సంబంధించి అధికారులు ఏ విధంగా కూడా అక్కడ బ్యారిగేట్లు కావచ్చు, లేదంటే హెచ్చరికల బోర్డులు కూడా ఏవి పెట్టలేదు. కేవలం ఆ అండర్ పాస్ మాత్రం క్లోజ్ చేసి అక్కడ నాలా పనులు కొనసాగిస్తున్నారు. అయితే అక్కడ ఉన్న నాలా పైన మూత కూడా ఓపెన్ చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నేను బాలయ్య కూడా ఆ వర్షం దాటికి ఏదైతే ఆ బ్రిడ్జి కింద నించున్న సమయంలోనే ఆయన నాలాలో పడిపోవడం జరిగింది. అయితే విషయం తెలుసుకున్న ఇటు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. అధికారులు కూడా ముఖ్యంగా ఈ గాలింపు చర్యలు ఎక్కువ చేయాలంటూ కూడా వాళ్ళు ఆదేశించిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ నాలా ఓపెన్ ఉండడం, అక్కడ ఎలాంటి హెచ్చరికలు బోర్డులు లేకపోవడం వల్లే బాలయ్య అందుట్లో పడి కొట్టుకుపోయినట్లు కూడా కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం ఏదైతే ఆ నాలాలో కొట్టుకుపోయిందంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ప్రభుత్వం వెంటనే ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలి, అలాగే తమకు న్యాయం చేయాలంటూ కూడా ఇటు బాధిత కుటుంబాలు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ అలాగే హైడ్రా సిబ్బంది మొత్తం కూడా అక్కడ ఉన్న నాలా మొత్తం కూడా వెతుకు తీస్తున్నారు. అయితే ఆ నాలా ఎటు ప్రవహిస్తుంది దాని ప్రకారం కూడా ఇటు ఎన్డీఆర్ఎఫ్ హైడ్రా సిబ్బంది కూడా పూర్తిగా అక్కడ ఏదైతే పూర్తిగా వెతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు కుటుంబ సభ్యులు మాత్రం అధికారుల నిర్లక్ష్యం వల్లే, ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే తమ వ్యక్తి ఏదైతే నాలాలో పడిపోయాడని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ నాలా పనులు జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ఎటువంటి బ్యారిగేట్లు పెట్టలేదు, హెచ్చరికల బోర్డులు పెట్టలేదు. పైగా దాంట్లో నాలా కూడా ఓపెన్ చేసి ఉంది. ముఖ్యంగా వర్షం దాటికి, అంటే ఈ వర్షాకాలం నేపథ్యంలో ఇటు ఎక్కువగా అండర్ పాస్లో కావచ్చు, లేదంటే ఇటు బస్తీలో కావచ్చు, నాలాలు ఎప్పటికప్పుడు మూసివేయాలంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ ముఖ్యంగా కాంట్రాక్టర్ ఏదైతే ఆ నాలా పనుల కోసం ఆ నాలా ఓపెన్ చేసి ఉండడం వల్లే ఈ బాలయ్య అనే వ్యక్తి దాంట్లో పడి కొట్టుకుపోయినట్లయితే ఇటు కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎస్ కుమార్, అసలు పటిష్ట చర్యలు ఎప్పుడు తీసుకుంటారు కుమార్? అంటే ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు ఏదో ఒకటి మనం చూస్తూనే ఉంటాం. అసలు ఈ సంవత్సరం చూస్తే ఎల్నినో కారణంగా వర్షాలు లేవు. అప్పుడప్పుడు కురిసిన వర్షాలకే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతుంటాయి. అసలు లోపం ఎక్కడ ఉందనుకోవాలి? సింధు, ఇటు ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఈ వర్షాకాలంలోని ఇటు ప్రజలకు ఎక్కువగా ఇబ్బంది కలిగించే విషయం ఏంటంటే ఈ నాలాల విషయం అనే చెప్పచ్చు. ఎందుకంటే ఈ బస్తీల్లో కావచ్చు, లేదంటే ఇక్కడ ఏదైతే బస్తీల్లో ఎక్కువ నాలాలు ఓపెన్